ఓకే ఓకే ఒక డిఫరెంట్ గెటప్ లో అభిమాని ఇక్కడ రావడం జరిగింది. కంప్లీట్ గా రాముడు గెటప్ లో ఉన్నాడు. రాముడు గెటప్ లో ఇక్కడికి వచ్చాడు. సినిమా చూశానని చెప్తున్నాడు. ఏ విధంగా ఉందని ఆయన మాటలో తెలుసుకుందాం. సో ఓవరాల్ గా ఆది పురుష్ కు సంబంధించి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంతమంది ప్రజలు 4 నుంచి థియేటర్స్ కి రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో ప్రభాస్ అనే వ్యక్తి, ప్రభాస్ గారు ఇంత జనాదరణ పొంది ఇంత ప్రజలు ఇంతమంది థియేటర్స్ చిన్నపిల్లలతో వస్తున్నారంటే అసలు గ్రేట్ అన్నమాట. మనకి బాహుబలితో ఆయన మొత్తం వరల్డ్ రికార్డ్ అన్నమాట. అంటే పాన్ ఇండియా స్టార్. ఈ సినిమాతో ఇంకా ఆయన ముద్ర చెరిగిపోదు అని అనిపించుకున్నాడు ఈ సినిమాతోటి. ఇంకొకటి ఏంటంటే సినిమా పరంగా చూసుకుంటే మనకి రామాయణం చాలా సినిమాలు చూసే ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ సినిమా మనకి ఒక 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఒక కళ చూస్తే ఎలా ఉంటది, అంత బ్యూటిఫుల్ గా గ్రాఫిక్స్ కానీ ఇప్పుడున్న విజువల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ రావణాసురుడు అనే పాత్ర కూడా బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూస్తున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లోనేమో అరణ్యకాండం, తర్వాత యుద్ధకాండం. ఈ 2 కాండాలు అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అరణ్యకాండం, మొత్తం అంతా కూడా అడవిలోనే ఉంది. సెకండ్ హాఫ్ లో యుద్ధకాండం. సో ఈ 2 సబ్జెక్టులనే మెయిన్ గా ఫోకస్ చేశారు కదా. స్టోరీ అంతా కూడా ఎలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న జనరేషన్ కి రామాయణం ఎలా చూపించాలో అలా చూపించారు ఓం రావత్. ప్రజలందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ కి అయితే పిల్లలకైతే మాత్రం రామాయణం అంటే ఏంటో చెప్పండి. పిల్లల్ని స్కూల్ కు పంపేసి మీరు టికెట్లు బుక్ చేసిన థియేటర్ రాకుండా పిల్లలకు కూడా రామాయణం అంటే ఏంటో చెప్పండి. అలాగే బ్రహ్మాండంగా ఉంది సినిమా. జై శ్రీరామ్. ఉంది ఉంటది 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 అవును. ఇప్పుడు రావణ్ ప్రభాసం చూడలేదా? అలాగే రావణాసురుని చూడండి గదించుకుని అంతే. అక్కడ 6 ప్యాక్ రాముడు, ఇక్కడ గద రావణాసురుడు, పదతల రావణాసురుడు. జై శ్రీరామ్ సినిమా చూడబట్టే వచ్చి ఈ రావణాసుడు కూడా రామభక్తుల పరవశం అయ్యాడు. చాలా బాగుంది సినిమా. ఎవరు బాగోలేదని ఎవరు అనవద్దు. ఎందుకంటే సినిమా చూసేంతసేపు అది 400 కోట్ల బడ్జెట్. ఆల్రెడీ కింద స్క్రోలింగ్ పెరుగుతుంది. ప్రతి 10 నిమిషానికి కోటి అప్పుడు 800 కోట్లు సాధించిందని అప్పుడే వార్తలు వస్తున్నాయి. జై శ్రీరామ్ సినిమా చాలా బాగుందండి, దాన్ని తప్పుగా ఉండదు. ప్రభాస్ అంటే అప్పట్లో రామారావు, ఇప్పుడు ప్రభాస్ ఒక 6 ప్యాక్ ప్రభాస్ రాముడి వారిగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంది సినిమాలో. అలాగే ఇప్పుడు మన తరం ఈ సినిమాని చూస్తుంటే మన కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి అనుకోవాలి. ఎందుకంటే మన తాతలు వాళ్ళు చూడరు, మన మునిమన వాళ్ళు చూడరు ఈ సినిమా. అంటే అప్పుడు ఇంకా ఏదో కొత్తదనం కనిపిస్తుంది కాదన్ను. కానీ ఈ సినిమా ఈ క్షణాన్ని నేను ఈ రోజు చూసేందులోకి నిజంగా నా జన్మ ధన్యమైనట్టు అనిపించింది. చాలా బాగుంది. నచ్చకపోవడం ఏంటండి అసలు? అంత హైట్ ఆ పర్సనాలిటీ ఎవరికి వస్తుంది చెప్పండి? అప్పట్లో రామారావు గారు చాలా బాగా కుదిరాడు. నిజంగా రాముడే అలా ఉన్నాడేమో మరి. మన పాత ఫోటో మన సినిమాలో చూడండి, మన ఇంట్లో ఫోటోలు చూడండి, రాముడు హైట్ గా రాముడు వారు అలాగే ఉంటారు మనం చూస్తే. అవునండి, నేను ఈ సినిమా చూసి నేను రాముడి భక్తుని అయిపోయాను. ఓహో రాముడు వారు సినిమాలో సినిమాలో మరి అవును రాముల వారు మోడర్న్ గా ఉన్నారు. రాముడు అందుకే మేము ఇలా వచ్చినాం కదా. ఇంకో రావణాసుడు ఇలా ఉండాలి మేము జీవితానికి వచ్చాను. నేను బయటకైతే ఇలాగే వచ్చాను. నేను చాలా బాగుంది మోడర్న్ గా. అంటే ఇప్పుడు ఉన్న మోడల్ని బట్టి ఇప్పుడు అప్పట్లో వచ్చిన టచ్ ఫోన్లు, ఈ చిన్న ఫోన్లు వచ్చి ఇప్పుడు ఫోన్లు మారలేదా, కెమెరాలు పెద్దవి మారలేదా? అలాగే మోడర్న్ రాముడు, మోడర్న్ సీత. ఇది మా సీత ఇక్కడే ఉండాలి. సీత ఎటో వెళ్ళింది మరి. ఎత్తుకొచ్చాను, మోసాను, భుజం మీద మోసుకొచ్చాను, బైక్ మీద వచ్చాను. అప్పుడు రావణాసుడు ఆకాశంలో ఎగిరితే ఇక్కడ బైక్ మీద ఎత్తుకుపోతా ఉంది. కానీ చేపట్లో చూడండి అంతా చాలా బాగుంది సినిమా. మంచి భక్తి పారవస్యం. అవునండి, అవునండి. ఫస్ట్ హాఫ్ అంటే మరి అవును. అంటే ఇప్పుడు మన పాత లవకొస్త చూస్తే సేమ్ కొంచెం లవకొస్తకి సంబంధించిన స్టోరీ అనండి. ఇది కొంచెం అలాగా ఆ టైపు. అంటే అన్ని సినిమాలు కొంచెం చేసింది. కానీ ఇప్పుడు ఉన్న తరాన్ని బట్టి ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్ బట్టి ఈ సినిమా మారింది. చాలా బాగుంది, చూడాలి. ఇలాంటి సినిమా ఏంటి 1 కోటి రూపాయల బడ్జెట్ చూస్తున్నాం, 50 లక్షల బడ్జెట్ చూస్తున్నాం. సినిమా వచ్చి 400 కోట్ల బడ్జెట్ అంటే మన కళ్ళు నిజంగా అప్పుడు కూడా నాకు చాలా 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 అనుభూతులు లోపల కూర్చొని సేపు. అవునండి, అవును. బాగుంది గ్రాఫిక్స్ అంతా ఎక్కువ, అంత గ్రాఫిక్స్. ఆంజనేయ స్వామి అయితే ఒరిజినల్ గా వాండ్రాలు అయితే ఒరిజినల్ దించేశాడు. ఇందులో హైలైట్ చెప్పాలంటే వాండ్రాలు ఆంజనేయ స్వాములే అనమాట ఒరిజినాలిటీగా.
చాలా ప్రతి ఒక్క సీన్ కూడా కళ్ళకి అద్దినట్టు చాలా 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 ఇంకా బాగుంది. ఎప్పుడు గోల్డెన్ బాబులాగా నువ్వు మెరిచేవాడు, ఈ రోజు అంతా అవునండి. ఇవాళ మన సినిమా తగ్గట్టు రావణాసురుడు మనం అంటే మన ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ చేశారు. గుండమ్మ కథలో చేశారు, పిచ్చవాడిగా చేశారు. అలాగే నేను కూడా ఒక ఆర్టిస్ట్ పరంగా నేను కూడా ఒక పైకి వెళ్ళాలి, అలా అంత మహానుభావుడు అంత అవకపోయినా నా పేరుని తెచ్చుకోవాలని చెప్పి అంటే ఇప్పుడు రావణాసురుడు లాగానే ఉండాలి. అంతేగాని గోల్డ్ బాబు కింద వచ్చి కోటేసుకొస్తే ఎలా కుదురుతుంది? కాదు కదా. అది అలాగే. జై శ్రీరామ్ సినిమా చాలా బాగుంది.